హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ. చూడండి, ప్రతి ఒక్కళ్ళకు ఈ సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వస్తుంది. సో వాళ్ళందరి కోసం అయితే నేనైతే హోమ్ మేడ్ రెడ్ హెన్ అయితే తయారు చేసుకున్నాను ఇంట్లోనే. ఎలా చేసుకోవాలంటే, నేనైతే కొద్దిగా ఆకు మైదాకు తీసుకున్నాను. అందులో కొద్దిగా కర్డ్, కొద్దిగా డికాషన్ పౌడర్, కాఫీ పౌడరు, లెమన్ జ్యూస్ 2-3 డ్రాప్స్ వరకే, కొద్దిగా వైట్ ఎగ్ వేసేసుకొని. చూడండి, మా పాపకైతే చాలా ఉన్నాయి అసలు ఎంటుకలు. నేనైతే చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతుంటాను. సో అందులో నేను కూడా, ఎందుకంటే జడ పెద్దగా ఉంది కానీ తెల్ల ఎంటుకలు ఉన్నప్పుడు మనం కలర్ అయితే వేయలేము. సో పెద్దవాళ్ళకైతే వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకైతే అస్సలు కలర్ అనేది యూజ్ చేయొద్దు. సో మా పాపకైతే ఇలా అయితే నేనైతే హోమ్ మేడ్ రెడ్ ఎన్న ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. మనకు కావాలంటే షాప్‌లో గూడా కరాచీ అలాంటివి ఉంటాయి. అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో ఆకు మైదాకుతోని ఇలా చేసుకుంటే మాత్రం మనకైతే సూపర్ రిజల్ట్ ఉంటదనమాట. ఇలా అంతా ఆకును మొత్తం జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక పార్టిషన్ లాగా చేసేసుకొని, దానికి మొత్తం ఒక నాట్ లాగా వేసుకోవాలి. ఆ నాట్ చుట్టూ ఒక్కొక్క పార్టిషన్ చేసుకుంటూ మొత్తం కలిసేలా మొత్తం అనేది మనము కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఉండలు ఉండలుగా లేకుండా కొంచెం పలచగా చేసుకొని మొత్తం ఆ నాటు చుట్టూ మనం పెట్టేసుకుంటే ఒక ఏమంటారు, ఇలా ఒక కొప్పులాగా తయారు చేసేసుకోవాలి. సో మనకేందంటే ఈ మైదాకు అనేది లోపలికి మొత్తం ఇనికిపోవాలన్నమాట. 1 అవర్ వరకు పెట్టాలి. ఈ డే టైంలోనే పెట్టాలి, నైట్ టైంలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మనకు కోల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది. బట్ ఇంకా ఈ వెదర్లో మాత్రం మనం ఎంతవరకు ఎండలో ఉంటే అంత మంచిదన్నమాట. సో ఇలా 1 అవర్ తర్వాత చూడండి, మీకు రిజల్ట్ కూడా నేను చూపిస్తాను. ఇది చూడండి, మనం ముందు పెట్టినప్పుడు ఎంత వెంట్రుకలు ఉన్నాయి అన్న, ఆ వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు మొత్తం రెడ్డిష్ కలర్లోకి వచ్చాయన్నమాట. సో ఇంకా మనం ఇలా మంత్లీ 2 టైమ్స్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎంతో ఉపయోగపడే కొన్ని కొన్ని చిట్కలు అయితే చెప్తానన్నమాట. ప్రతి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.